శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, ఏకాదశ స్కందము, సాంఖ్యయోగము. శ్రీ భగవానుడు చెప్తున్నాడు, ఉద్ధవా, ఇప్పుడు నీకు సాంఖ్యయోగము గురించి చెప్తాను విను. దీనిని గ్రహించిన వ్యక్తికి దేహమే ఆత్మ అనే భ్రమ తొలగి ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వము అవగతమవుతుంది. నామరూప గుణాలేవీ లేనట్టిది, వర్ణింపనలవి కాని ఒకే ఒక అద్వితీయమైన మహత్తర శక్తి అయినట్టిది, ఎలాంటి వికారాలకు లోను కానట్టిది అయినట్టి తత్వాన్ని బ్రహ్మము అంటారు. బ్రహ్మము రెండుగా రూపొందింది. ఒకటి మాయ, రెండవది పురుషుడు లేదా ప్రత్యేగాత్మ లేదా జీవుడు. ఈ మాయయే త్రిగుణాత్మకము, క్రియాత్మకము అయిన శక్తి అయి ప్రకృతి అనబడింది. ప్రకృతి అంటే అద్భుత కార్యాలను చేయగల శక్తి. ఇదే జగత్తుగా రూపొందింది. పురుషుడు, ప్రత్యేగాత్మ, పరమాత్మ యొక్క జ్ఞానశక్తిగా వెలసిన స్వయం ప్రకాశం గల జ్ఞానస్వరూపుడు, ఆనందస్వరూపుడు. కాలము కూడా భగవంతుని నుండి ప్రకృతితో పాటు ఉద్భవించిన ఒక శక్తి. కాలము ప్రకృతి యొక్క త్రిగుణాల సమతౌల్యమును సంక్షోభింపజేస్తుంది. దానివలన సూత్రము లేదా క్రియాశక్తి అనే తత్వము పుట్టింది. జ్ఞానశక్తిని మహత్తత్వం అంటారు. క్రియాశక్తి, జ్ఞానశక్తి జంటగా పనిచేస్తాయి. మహత్తత్వము నుండి అహంతత్వం పుట్టింది. ఈ అహంకారమే జీవునకు దేహమే నేను అనే భ్రమను కలుగజేస్తుంది. అహంకారము వైకారికమనబడే సాత్విక అహంకారముగాను, తైజసమనబడే రాజసిక అహంకారముగాను, తామసమనబడే తామస అహంకారంగాను ఏర్పడుతుంది. సాత్విక అహంకారము నుండి దశేంద్రియాలకు, మనస్సుకు అధిదేవతలైన సూర్య, చంద్ర, వరుణ, అగ్ని మొదలైన 11 దేవతలు ఉద్భవించారు. రాజసిక అహంకారము నుండి దశేంద్రియాలు, మనస్సు ఉద్భవించినవి. తామసిక అహంకారము నుండి పంచతన్మాత్రలు, పంచభూతాలు ఉద్భవించినవి. విడివిడిగానున్న ఈ తత్వాలలో నేను నా చైతన్య శక్తిని ప్రవేశింపచేసి వాటిని సంఘాతపరచగా అవి ఒక అండాకారమై ఆ అండము గర్భోదకమనే జలములో ఉంటూ పెరగసాగింది. నేను అందులో ఉంటూ నారాయణునిగా వెలిశాను. ఆ నారాయణుని నాభి నుండి విశ్వము పద్మాకారంగా ఉద్భవించింది. ఆ పద్మము నుండి చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించాడు. అతడు నా అనుగ్రహం పొంది భూహు, భువహ, సువహ అనే లోకాలను, లోకాధిపతులను, దిక్పాలకులను సృష్టించాడు. భూలోకముతో పాటు అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలు కూడా పుట్టినవి. భూలోకంలో మానవులు, క్రింది లోకాల్లో అసుర నాగాదులు ఉంటారు. స్వర్లోకంతో పాటు మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకం కూడా పుట్టాయి. ఈ లోకాల్లో దేవతలు, యోగులు, తపస్సులు, ధ్యానపరులు ఉంటారు. స్వర్లోకానికి, భూలోకానికి మధ్యనున్న భువర్లోకం, అంతరిక్షంలో భూత ప్రేత పిశాచాలు ఉంటాయి. నా యొక్క లోకమైన వైకుంఠానికి నాయందు అనన్య భక్తి కలిగి ఉన్న భక్తులు మాత్రమే చేరగలరు. నన్ను పొందిన వారికి ఇంకా జనన మరణాలుండవు. ఈ సత్యాన్ని గ్రహించిన వారికి ప్రాపంచిక విషయాలపై వైరాగ్యం శీఘ్రంగా అబ్బుతుంది. ఒక్క బ్రహ్మదేవుడు, సత్యలోకవాసులు తప్ప తక్కిన లోకాల్లో ఉన్న వారంతా మళ్ళీ మళ్ళీ పుడుతూ గిడుతూ ఉంటారు. బ్రహ్మదేవునితో పాటు సత్యలోకవాసులు మహాప్రళయం వరకు వేచి ఉండి అప్పుడు నాలో లీనమైపోతారు. మహాప్రళయంలో ఈ విశ్వమంతా సూక్ష్మరూపంలో నాయందు లయించిపోతుంది. మళ్ళీ పునఃసృష్టిలో ఇంతవరకు చెప్పిన విధంగా ఉద్భవిస్తుంది. అణువు నుండి మహత్తు వరకు సృష్టి యావత్తు ప్రకృతి పురుషుల సంయోగము చేతనే కలుగుతుంది. నేను సృష్టికి పూర్వము, స్థితికాలమందు, సృష్టి అంతా లయించిన తరువాతను నిలిచి ఉంటాను. నాకు ఆది అంతము లేవు.
ఆది మధ్య అంతాలు లేనిదే నిత్య సత్యము. ఈ సృష్టి స్థితి లయాలు ఈశ్వరేచ్ఛ ఉన్నంత వరకు సాగుతూనే ఉంటాయి. ఈ బ్రహ్మాండమంతా ఆవిర్భవించి కల్పాంతంలో లయిస్తుంది. లయమప్పుడు శరీరము అన్నమందును, అన్నము పంటలయందును, పంటలు భూమి అందును నశిస్తాయి. భూమి భస్మమై తన యొక్క గంధతన్మాత్రయందును, గంధము జలమందును, జలము రసతన్మాత్రయందును, రసము తేజస్సునందును, తేజస్సు రూపతన్మాత్రయందు, రూపము వాయువునందును, వాయువు స్పర్శతన్మాత్రయందు, స్పర్శ ఆకాశమందును, ఆకాశము శబ్దతన్మాత్రయందును, శబ్దము తామసహంకారమందును లయిస్తాయి. ఇంద్రియాలు రాజసహంకారములోను, ఇంద్రియాది దేవతలు మనస్సులోను, మనస్సు సాత్విక అహంకారములోను లయిస్తాయి. ఈ మూడు అహంకారాలు మహత్తత్వంలోను, మహత్తత్వం త్రిగుణాల్లోనూ లయిస్తాయి. కాలము జీవుని యందును, మాయను వశపరుచుకున్న పురుషుడు పరబ్రహ్మమైన నాయందును లీనమవుతారు. పరమాత్మనైన నేను నిత్యుడను, సృష్టి స్థితి లయకారకుడనైన నా యొక్క ఈ యథార్థతత్వాన్ని ఈ విధంగా గ్రహించుకున్న వానికి ఆత్మ యొక్క ఏకత్వము అవగాహనమయ్యి భ్రమలు తొలుగుతాయి. ఉద్ధవ, ప్రకృతి, పురుషుడు, సృష్టి, లయములు, వ్యష్టి, సమిష్టి తత్వాల గురించి నీకు నేను చెప్పిన విషయాలను సాంఖ్యమంటారు. వీటిని నీవు బాగుగా యోచించి గ్రహించాలి అని శ్రీ భగవానుడు చెప్పాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.